అక్కడ అడ్డుకోవడానికి కోసము ఫ్రీగా వదిలేయండి. వదిలేండి మొయినుద్దీన్ గారు. మహానాయకుడు పేదల నాయకుడు ఎవరిని పరామర్శించడానికి వెళ్తున్నాడు? ఒక జైల్లో ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నారు. పరామర్శించడానికి వెళ్తుంటే అంతమంది ర్యాలీగా ఎందుకు వెళ్ళాలి? నడుస్తున్నారు మేడం, ఆయన అడుగులు వేస్తూ ముందుకు నడుస్తున్నారు. ఆ ర్యాలీగా ఎవరు వెళ్ళడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉంటే ప్రభుత్వం ఆంక్షలు తెచ్చింది. ప్రభుత్వం కావాలని అక్కడ బ్యారికేడ్లు పెట్టి ప్రజలను, కార్యకర్తలను, నాయకుల్ని వాళ్ళ చొక్కా బట్టి లాగి వాళ్ళను కొట్టి వాళ్ళ పైన లాఠీ చేసి దుర్ఘటనలు ఈరోజు జరిగాయి. ఎందుకు చేస్తున్నది ప్రభుత్వం ఈ విధంగా? ప్రభుత్వం వచ్చిన కష్టం ఏంటి? ఓర్వలేక రాష్ట్రంలో ఈరోజు ఈ రాక్షస ప్రభుత్వానికి చివరి గడియలు నడుస్తున్నాయని నిదర్శనము ఈ రోజు ఈ పర్యటన. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జన సముద్రం లాగా పేదలు వచ్చేస్తున్నారు. దాన్ని కూడా మీరు భరించలేకపోతే పోలీసులు పెట్టి కొట్టిస్తారా? పోలీసులు పెట్టి నెట్టిస్తారా? అక్కడే ఎవరైనా ప్రజలు రక్షిస్తున్నారు. ఆమెను చూడండి, నెట్టిస్తే అదే పోలీసులు మీరు నెట్టిస్తున్నారు కదా మొయినుద్దీన్ గారు. అక్కడ చింతాడ రవికుమార్, అతని పేరు చింతాడ రవికుమార్, ఆయనే కదా ఆ పోలీసు చుట్టుముట్టి ఆయన కూడా నెట్టిస్తున్నారు. అంటే వాళ్ళు పోలీసులతో కొట్టిస్తున్నారని చెప్పి మీరు పోలీసుల్ని ఏకంగా నెట్టిచ్చేస్తున్నారు కదా, అక్కడి నుంచి పంపించేస్తున్నారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఏది ఏమైనా మొయినుద్దీన్ గారు, ఏది ఏమైనా మీరు వైసీపీ నేతలు ఒక పోలీస్ ఎస్ఐ పట్ల, ఒక మహిళా నేత పట్ల, మహిళ పట్ల మీరు అట్లా ప్రవర్తించడం కరెక్ట్ కాదు కదా. మన విజువల్స్ లో చాలా క్లియర్ గా మనం చూస్తున్నాం. ఏంటి మీరు ఇట్లా చేస్తే మీరు ఇప్పుడు ఇలా మాట్లాడితేనేమో కరెక్ట్ కాదని అంటారు, మీరు చేసేదానికి ఏమనాలి? ఆమెకు ఎటువంటి ప్రమాదం జరగకుండా తీసుకుపోతున్నారు. ఎందుకంటే ఎటువంటి ప్రమాదం జరిగినట్టుగా కనిపించట్లేదు, అక్కడ కనిపించట్లేదు. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు చెప్పండి ఉదయశ్రీ గారు. మొయినుద్దీన్ గారు మీరు ఉండండి. ఉదయశ్రీ గారు మీరు మాట్లాడండి. ఉదయశ్రీ గారు మీరు మాట్లాడండి. తప్పు మొయినుద్దీన్ గారు, చాలా తప్పది. క్లియర్ గా ఏం కనిపిస్తుంది? అదే మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా. ఆమె చుట్టుముట్టారు, అదుగు చూడండి, మీరు చూడండి. అక్కడ ఆమె చుట్టుముట్టి అట్లా పంపిస్తారు. మీరు ఆమెను పక్కకు పంపిస్తున్నట్టుగా లేదు, నెట్టేస్తున్నట్టు కనిపిస్తుంది. బయటికి తీసుకెళ్తున్నారు మేడం. ఇది ఈ ఎల్లో మీడియా తీసిన విజువల్స్ మేడం. ఈ ఎల్లో మీడియా తోటి విజువల్స్ ఎక్కడ దొరుకుతాయా? దీన్ని తీసి దుష్ప్రచారం చేసేసి ఎల్లో మీడియా ఆడుతున్న నాటకంలో మొదటి భాగం చూడండి. అక్కడ రౌండ్ అప్ చేశారంటే, ఈ రౌండ్ అప్ చేశారంటే ముందుగా చూడండి, చాలా ఇబ్బంది పడుతుంది. మహిళా ఎస్ఐ చాలా ఇబ్బంది పడుతుంది, నెట్టేస్తున్నారు మీరు. వచ్చేదాని కోసం ఇచ్చేస్తూ ఉంటే ఆ ఎల్లో మీడియా రౌండ్ అప్ చేసేసి అదేదో జరిగిపోయినట్టుగా ప్రజలకు చూపిస్తోంది. ఎల్లో మీడియా ఒక్క దాంట్లోనే రికార్డ్ అవ్వదు మొయినుద్దీన్ గారు. అక్కడ కవరేజ్ చేస్తున్న ప్రతి మీడియాలో రికార్డ్ అవుతుంది. ఒక ఎల్లో మీడియా ఏమైనా కావాలని వీడియోలు ఏమైనా చేస్తుందా ఏంటి? మీరు మరీ మాట్లాడతారు, ఏం మాట్లాడుతున్నారు? పోనీ మీరు వేరే మీడియా దాంట్లో వీడియోలో చూడండి. చెప్పండి. రౌండ్ అప్ చేసి చూపిస్తున్నారు అంటే అది క్లియర్ పడుతుంది. ఆమె ఎవరు టచ్ చేయడం లేదు, చేతులు దూరంగా పెడుతున్నారు. ఆమె వెళ్ళాలని, బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉంది. అంత